హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నది మజ్జిగ అట్లు. మీరు విన్నది కరెక్టేనండి. ఈరోజు నేను చూపించబోయేది మజ్జిగ దోశలు అన్నమాట. వీటిని కొన్ని ప్లేసెస్లో పుల్లట్లు అని కూడా అంటూ ఉంటారు. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల బియ్యం పిండి, 3 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అంటే మైదా పిండి అలాగే బియ్యం పిండి రెండూ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. మనం దోశలు వేయడానికి ఎలాగూ గరిటె వాడతాం కాబట్టి నేను అదే లోతు గరిటెతో ఈ పిండి క్వాంటిటీస్ అయితే తీసుకుంటూ ఉంటాను. మీకు తెలియడం కోసం వీడియోలో నేను కప్పులు అనేసి చెప్పానన్నమాట. తర్వాత ఇందులోకి నేను చూపిస్తున్న ఈ స్పూన్ క్వాంటిటీతో 6 స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మనం 1 కప్పు మైదా 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులోకి యాడ్ చేయాలి. ఈ మజ్జిగ అనేది మీడియం థిక్నెస్లో మిక్స్ చేసుకోవాలండి. పెరుగులాగా మరీ గడ్డలాగా ఉండకూడదు. అలాగని చెప్పేసి మరీ పల్చగా వాటర్లాగా కూడా చేసుకోకుండా కొద్దిగా పల్చగా చేసుకున్నామంటే మనకి ఆ మజ్జిగ టేస్ట్ తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. తర్వాత ఈ పిండిలోకి మజ్జిగని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. మనకి అసలు సిసలైన మజ్జిగ అట్లు టేస్ట్ కావాలి అనుకుంటే గనక ఇందులో వాటర్ యాడ్ చేయకపోవడమే మంచిదండి. అందులోనూ మరీ పల్చగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్లో కనుక మనం మజ్జిగ వేసుకున్నామంటే అట్లు చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పిండిని కలపడం అయితే పూర్తయిందండి. ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ తవా పెట్టుకొని తవా కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దోశలకి ఎలాగైతే పిండిని స్ప్రెడ్ చేస్తామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మామూలుగా దోశలు వేసేటప్పుడు గరిటెని కొద్దిగా తవాకి ఆనించినట్టుగా లైట్గా ప్రెషర్తో మనము స్ప్రెడ్ చేస్తాము. ఇక్కడ అలా కాకుండా కొంచెం గరిటెని తేల్చినట్టుగానే పైకి పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ దోశ మీద ఆయిల్ కూడా వేసుకుని 2 సైడ్లు కూడా చక్కగా కలర్ వచ్చిన తర్వాత మనకి నచ్చిన చట్నీతో వేడిగా ఈ దోశలు సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు వేసుకోవడం చాలా ఈజీ. ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. అలాగే దోశ వేగడానికి కూడా ఎక్కువ టైం అయితే ఏమీ పట్టదండి. కాకపోతే ఇంట్లో పెరుగు రెడీగా ఉండాలి, అదొక్కటే చూసుకోవాలి. మిగతాదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్. కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడొచ్చు. పిండిని మజ్జిగతో కలుపుతాం కాబట్టి ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. దోశ తర్వాత దోశ వేసే గ్యాప్లో తవా మీద మధ్యలో మనం నీళ్లు చల్లుకుంటూ దోశలు వేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీని కూడా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మీకోసం ఇక్కడ మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగట్లుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.